దగ్గరికి రాకు, అక్కడే ఆగు. ఇంకొంచెం ముందుకొచ్చావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఎందుకొచ్చావు రఘు? ఏ నీ ఇంటికి కూడా రావద్దా? నిన్ను వద్దనుకునే కదా నీతో డివోర్స్ తీసుకున్నాను. మళ్ళీ నాతో నీకేం పని? నువ్వు వద్దనుకున్నా నేను వద్దనుకోవట్లేదు కదా. అది నీ కర్మ. నాకు నువ్వొద్దు. నాకు పెళ్లి కూడా అయింది. సారీస్ని మార్చినంత ఈజీగా నువ్వు మొగలను మారుస్తావే. ఏం మాట్లాడుతున్నావు? నేనేం 100 పెళ్లిళ్ళు చేసుకోలేదు. 2 చేసుకున్నా. ఒకటి నీతో, ఇప్పుడు ఇంకొకటి. అబ్బా, నీ గురించి మొత్తం తెలుసుకున్నానే. నీ అందంతో ఎంతమందిని వల్లోకి లాగావో, నాలాంటోళ్ళని ఎంతమందిని మోసం చేసి డబ్బు లాగావో నీ చరిత్ర అంతా నా జేబులోనే ఉంది. నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? అవన్నీ అబద్ధాలే. నేను అలాంటి ఆడదాన్ని కాదు. అచ్చా, నువ్వు పెద్ద పతివ్రత శిరోమణివే. నీ జాతకం మొత్తం చెప్పనా? నీ పేరు అనిత. నువ్వు పుట్టింది వైజాగ్లో, పెరిగింది హైదరాబాద్లో. పాత బస్తీ మల్లేస్తోని నీకు పరిచయం ఏర్పడ్డది. నీ అందంతో వాన్ని వల్లో వేసుకొని అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి అందమైన అమ్మాయిని తెప్పించి వాళ్ళతో వ్యభిచారం చేయించావు. అందులో డబ్బులు బాగా రాగానే వాటితో ఉడాయించావు. మల్లేష్ గారిని జైల్లో పెట్టించినావు. అక్కడి నుండి వైజాగ్, చెన్నైలో కొద్ది రోజులుండి అక్కడున్న బిజినెస్ మ్యాన్లకు నీ అందంతో వలవేశావు. కొందరిని పెళ్లిళ్ళు చేసుకొని అవకాశం రాగానే డబ్బులతోనే ఉడాయించావు. నీ మాట వినని వాళ్ళని చంపేశావు. నీ మీద చెన్నైలో 2, వైజాగ్లో 2 మర్డర్ కేసులున్నాయి. అక్కడి నుండి బెంగళూరు వెళ్ళి అక్కడ 2 మోసం చేసి అక్కడనే నీకు అమెరికా ఆనంద్తోని పరిచయం ఏర్పడ్డది. వాడిని పార్ట్నర్ చేసుకొని అమెరికాలోనే రెస్టారెంట్ పెట్టాలన్నది నీ కళ. ఎక్కడికి వెళ్ళినా నీ పేరుతో ఆధారాలు పుట్టించావు. పోలీసులకు నీపై అనుమానం రావడంతో అస్సాం వెళ్ళిపోయావు. నువ్వు చదువుకున్నదాని కాబట్టి అక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ 3 సంవత్సరాలు ఉన్నావు. కొంచెం సర్దుకున్నాక అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి డబ్బున్న రామును పెళ్లి చేసుకొని అతన్ని చంపి ఆస్తి మొత్తం నీ పేరున రాయించుకున్నావు. ఆ తర్వాత నేను వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలోనే జాయిన్ అయి నాతో పరిచయం పెంచుకొని నన్ను పెళ్లి చేసుకున్నావు. అయినా నీకు కావలసినంత డబ్బు దొరకలేదు. నీ రెస్టారెంట్ కళ అలాగే ఉంది. వీటన్నింటికీ ఆ కిషోర్ గాడు నీకు హెల్ప్ చేశాడు. ఆ తర్వాత పిచ్చి మోహన్ గారిని లైన్లో పెట్టావు. నువ్వు పట్టిన వాళ్ళలో వీడే డబ్బున్నాడు. 3000 కోట్లకు అధిపతి. నాకు అనుమానం రాకుండా నాకే విడాకులు ఇచ్చి వీన్ని పెళ్లి చేసుకున్నావు. మళ్ళీ నీకు హెల్ప్ చేయడానికి మన సతీష్నే పెట్టుకున్నావు. వానికి వాటా కింద 100 కోట్లు ఇస్తా అని ఈ బకరగాంతో అమెరికా జంప్ అయిపోతున్నావు. దాంతో నీ రెస్టారెంట్ కళ కూడా తీరుద్ది. అదేగా నీ ప్లాను? పర్వాలేదే, నా గురించి బాగానే తెలుసుకున్నావు. ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. నా శరీరమా, ఆస్తిలో వాటానా? నీ శరీరం ఎవరికి కావన్నే? 3000 కోట్లు కావాలి. అందులో వాటా కాదు, మొత్తం కావాలి. నా గురించి అంతా తెలుసుకున్నవాడివి నా దాకా వస్తే కిషోర్ గారిని రంగంలో దింపి నిన్ను మర్డర్ చేయిస్తానని తెలీదా? అచ్చా, అరే కిషోరా, ఏంటి కేరళ ఫ్లైట్లో ఉండాల్సినోడు ఇక్కడికి ఎలా వచ్చిండని షాక్ అవుతున్నావా బంగారం? నీ గురించి తెలుసుకోవడానికంటే ముందే వీడి గురించి తెలుసుకున్నా. ఇద్దరం ఒక్కటయ్యాం, కలిసి వచ్చాం. నాకు నీ లెక్కనే డబ్బు పిచ్చి. నీ అంత కాకపోయినా 2-3 డబ్బున్న అమ్మాయిలను మోసం చేసి ఎంతో కొంత సంపాదించేసిన. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చాక ఇక చాలు, ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందాం అనుకున్నా. అదే సమయంలో నిన్ను నమ్మి నేను మోసపోయినా. వీని ద్వారా మొత్తం తెలుసుకున్నా. నాకు కూడా అమెరికాలో రెస్టారెంట్ పెట్టాలని ఆశ పుట్టింది. నిన్ను ట్రాప్ చేయడానికి సంవత్సర క్రితం నువ్వు హత్య చేసిన రాము కేసు రీఓపెన్ అయిందని వీడి చేత అబద్ధం చెప్పించిన. ఆ భయంతో 3000 కోట్ల ఆస్తి నిడిచిపెట్టి వెళ్తావనుకున్నా.
నీతో 6 నెలలు కాపురం చేసిన నాకంటే 5 సంవత్సరాలు నీతో సావాసం చేసిన వీడు నీ గురించి చెప్పిండు నువ్వెంత మొండిదానివో. నీకు 3,000 కోట్ల మీద ఆశ చావదని నేను ఈ రంగంలోకి దిగాల్సి వచ్చింది. నువ్వు వీడు ఈ వృత్తిలో చాలా చిన్న మొక్కలు, నేను చెట్టుని. మీరు నా గురించి మోహన్కి ఎంత చెప్పినా నమ్మడంటే నమ్మడు. పిచ్చిదానా, ఈ పిచ్చి నా కొడుకు ఎందుకు చెప్తాం, డైరెక్ట్గా పోలీసులకే చెప్తాం. నువ్వు చెప్పింది నమ్మడానికి పోలీసులేమి వెర్రి పప్పలు కాదు. దీనికి మొత్తం సినిమా చూపించాల్సిందే. కిషోరా, ఫోటో చూపించు. కమల, ఎవరిల్లంతా? వీళ్ళు నా ఫ్రెండ్స్, వీళ్ళతో మాట్లాడొస్తాను, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. చెప్పన మాట్లాడి అన్నం వేసుకొని రా, ఆకలి అవుతుంది. సరే, నువ్వు లోపలికి వెళ్ళు, నేను వస్తాను. కుక్కలా విశ్వాసంగా ఉండేటట్టు చేసినావు కదా నీ మొగ్గన్ని. అదంతా నీకు అనవసరం. మీకు అసలు ఫోటోలు ఎక్కడివి? ఎప్పటికైనా ఉపయోగపడతాను నీకు తెలియకుండా మేమే ఫోటోలు తీసినాం, ఇప్పుడు ఇలా ఉపయోగపడుతున్నాయి. నన్నే మోసం చేస్తావారా? మరి నువ్వు చేసేదేంటో? ఇప్పుడు ఈ ఫోటోలు పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వు జైలుకి వెళ్తావు. ఏమంటావు? సరే చెప్పు, ఇప్పుడు ఏం చేయాలి? చెప్పేదేం లేదు. నాకు 95%, నీకు 5%. ఎందుకంటే నువ్వే కదా కష్టపడి వాడిని పట్టావు. అందుకే ఆన్సర్ చెప్పు, డీల్ ఓకేనా కాదా? నాకు కొంచెం టైం కావాలి. ఓకే, రేపు ఈవినింగ్ దాకా టైం ఇస్తున్నా, ఆలోచించుకొని చెప్పు. ఈ మధ్య కథలు పడ్డావో ఈ చాప్టర్ క్లోజ్ చేస్తా. పదరా, ఫోటోలు మన దగ్గర ఉన్నంతకాలం అదేం చేయలేదు. అయ్యో సారీ అండి. అయ్యో, ఏమైంది కమల, అంత ఎట్లా ఉన్నావు? ఏం లేదు, మంచిగానే ఉన్నా, తినండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు నేను అన్న అన్నరా? హ, ఏమనలే, వాళ్ళు నాతోటి పనిచేసేవాళ్లే. తిను. అయితే మరాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళు ఆఫీస్ ఫైల్స్ కోసం వచ్చారు. మరి నువ్వు ఇచ్చినవా? ఇచ్చాను కానీ నువ్వు తిను. ఇక నాకు అద్దు కమల, నువ్వు పోయి తినిపో. సరే, నేను తినొస్తా ఉండు. నా కొడుకుల నుండి ఎలాగైనా సరే బయటపడి 3,000 కోట్లు పట్టుకొని అమెరికాకు చిక్కేయాలి. కిషోర్ గారిని కమ్మచ్చు కానీ రఘుగాడి నుండి తప్పించుకోవడమే కొంచెం కష్టం. చెప్పరా. గుడ్ మార్నింగ్, ఇప్పుడే లేసిందే. అది చెప్పడానికే ఫోన్ చేసావా? ఇక్కడ నాకు చిరాగ్గా ఉంది. ఓ మర్చిపోయా, ఇప్పుడు ఇండియాలో నైట్ కదా. అసలే నాకు కోపంగా ఉంది, నువ్వు ఫోన్ పెట్టేరా. ఏమైంది అంత చిరాకున్నావు? నా నెత్తి మీద పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఏం ప్రాబ్లమే? ఆ కిషోర్ గాడు రగ్గాడు ఒకటైపోయి మన ప్లాన్స్ అన్ని తెలుసుకున్నారా.
మన అమెరికా రెస్టారెంట్ కలగానే మిగిలిపోయేలా ఉందిరా. నువ్వు అట్లా మాట్లాడకే. నేను ఇక్కడ కాంట్రాక్టర్స్కు అడ్వాన్స్ మనీ కూడా పే చేశా. త్వరగా ఏదో ఒకటి చేసే. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. కమల, కూల్గా ఆలోచించే. ఆ రగ్గాన్ గురించి నీకు తెలుసు. మొత్తం తెలుసురా, వాడే నాకు చెప్పాడు. అయితే నేను చెప్పేది విను. నీకు బ్యాక్ స్టోరీ ఉన్నట్లే ఆ రగ్గాన్ కూడా బ్యాక్ స్టోరీ ఉండే ఉంటది కదా. ఉందిరా. అయితే ఆ బ్యాక్ స్టోరీ లాగి దాని మీద కొడితే వాని మైండ్ బ్లాక్ అయిపోవాలి. ఎస్, భలే ఐడియా ఇచ్చావురా. ఇప్పుడే వాడి గురించి సెర్చ్ చేసి వాడి బ్యాక్ స్టోరీ అంతా లాగుతా. నువ్వు ఫోన్ పెట్టాయి. దొరికావురా రగ్గా. దీంతో నీ చాప్టర్ క్లోజ్. కమల, రాత్రి బాగైంది, వచ్చి పండుకో. నేను కాసేపు అయ్యాక పడుకుంటా, నువ్వు వెళ్ళి పడుకో. సరే మరి చెప్పను రా. ఉన్నదే ఇద్దరు గాని 10 మంది ఉన్నట్టు బోలు జామ చేసిర్రు. ఎప్పుడు వచ్చినావు? అయ్యగారు ఇంతకుముందే వచ్చిన. మరి చెప్పన బోల్దామి అన్నం నాకు ఆకలి అవుతుంది. సరే అయ్యగారు. మరి పళ్ళు తోకొని వచ్చి అన్నం తింటా, నాకు ఆకలి అవుతుంది. నేను చూసినా. కింద పడ్డ ఏం తీసిన అయ్యగారు? ఇగోండి. నాకేమద్దు, నువ్వే ఉంచుకో. నిజమా అయ్యగారు? నిజమే, ఉంచుకో. కానీ మరి నాకు పని చేసి పెట్టాలి. ఏందో చెప్పురు అయ్యగారు. ఆ చెవిడు వాడి. సరే అయ్యగారు, నేను చూసుకుంటా, మీరు గోర్రి. నేను చెప్పినట్టుంటే జీతంతో పాటు ఇట్లాంటి పైసలు బాగా ఇత్త. ఇంకా సరే అయ్యగారు, మీరు ఏ పని చెప్పినా ఎత్తా. సరే. ఏమో అనుకున్నా, అయ్యగారు మాత్రం మస్తు మంచోడు. లక్ష్మి, ఈ నెట్టిపోయిండు, కనబడట్లేదు. మన బీచ్ చివరి దాకా పోయేత్తాను వేయండి అమ్మగారు. సరే, ఇవాళ ఏం కూర వండుతున్నావు? పాలకూర పప్పు అమ్మగారు. సరే, నువ్వు వెళ్ళి వంట చేయిపో. సరే అమ్మగారు. హలో సతీష్, మా వారు మీ ఇంటికి వచ్చారా? లేదు. సర్లే, వాకింగ్కి వెళ్ళుండొచ్చు. ఒకసారి అర్జెంటుగా మా ఇంటికి రా, నీతో మాట్లాడాలి. అమ్మగారు, అన్నం కూర వండాను. ఈ ఆటి పని అయిపోయింది, ఇంకా వేరే పని ఉంటే చెప్పండి. ఇవాళకి చేసించాలు. సాయంత్రం కూడా రాకు, రేపు పొద్దున్నరా. నేను అయ్యగారు సాయంత్రం ఊరెళ్తున్నాం. సరే అమ్మగారు. సాయంత్రం వరకు టైం ఉంది కదా, వెయిట్ చేయి. ఏమైంది కమల? అర్జెంటుగా రమ్మని కాల్ చేసావు? నేను పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాను సతీష్. ఏంటి ఆ ప్రాబ్లం? కొంప తీసి
మీ ఆయనకి నిజం తెలిసిందా ఏంటి? కాదు సతీష్, ఆ రగ్గాడు కిషోర్ ఒకటై 3,000 కోట్లలో 90% వాటా అడుగుతున్నారు. 95% అంటే ఆల్మోస్ట్ మొత్తం వాళ్ళకే కదా. ఎస్, మొత్తం ఆస్తి వాళ్ళకే పోతుంది. ఇప్పుడేం చేద్దామంటావు? అదే తెలియట్లేదు. మరి పోలీసులకు వాళ్ళ మీద కంప్లైంట్ ఇద్దామా? అప్పుడు నేను దొరికిపోతాను. వాళ్ళకి నా గురించిన పూర్తి సమాచారం ఉంది, వాటికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మరేం చేద్దాం? వాళ్ళు అడిగినట్టు 95% వాటా ఇచ్చుడేనా? అలా ఎలా ఇస్తాం? ఇవ్వను. అయితే వాళ్ళ నుంచి తప్పించుకుని ఎలా బయటపడతావు? అది తెలియకే నిన్ను పిలిపించా. నీకింకో 50 కోట్లు ఎక్కువ ఇస్తాను. ఒక మంచి ప్లాన్ చెప్పు. మన చేతికి మట్టంటద్దు, పని అయిపోవాలి. పోలీసులకు కూడా ఏ డౌటు రావద్దు. అలాంటి పకడ్బందీ ప్లాన్ అంటే ఒకటే మార్గం ఉంది. ఏంటా మార్గం? కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. మరి ఎంత ఖర్చైనా పర్వాలేదు, చెప్పు. ఫారిన్లో ఒక మందు ఉంది. దాన్ని ఫుడ్లో కానీ డ్రింక్లో కానీ కలిపిస్తే చచ్చిపోతారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఆ మందు బయటపడదు. హార్ట్ స్ట్రోక్తో చనిపోయారని రిపోర్ట్ వస్తుంది. అయితే ఆ మందు తెప్పించు. ఆల్రెడీ అది మనకు తెలిసిన వాళ్ళ దగ్గరే ఉంది. 20 lakhs ఖర్చు అవుతుంది. 3,000 కోట్ల ఆస్తి ముందు ఆఫ్టర్ ఆల్ 20 lakhs ఎంత? తెప్పించు, ఇచ్చేస్తా. సరే, సాయంత్రం సిటీ అవుట్స్కట్స్లో ఉన్న నా పాత బిల్డింగ్ దగ్గరికి తీసుకురా. వాళ్ళకి అక్కడే స్పాట్ పెడదాం. ఓకే, డన్. మరైతే నేను వెళ్ళి ఆ మందు తీసుకొస్తా. ఎటెళ్ళావు మోహన్? అట్లా గాలికి తిరిగేస్తాను బయట. సర్లే, రా తిందాం. నాకు వద్దు, నేను పూరీలు బయట తిన్నా. బయట ఏది పడితే అది తినద్దు, మంచిది కాదు. సరే, మళ్ళీసారి తిననులే ఇంకా. సరే, సాయంత్రం నేను అలా బయటికెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్ళకు, ఇంట్లోనే ఉండు. సరే కమలా. మనం ఇచ్చిన షాక్లకు ఆ కమల ముఖం మాడిపోయిందన్న. మరి లేకపోతే ఏందిరా, అది నాకే టోకరా అవుతుందారా? దాని దగ్గర నుంచి 3,000 కోట్లు మొత్తం లాక్కొని అమెరికా చెక్కేసుడే. నేను ఆల్రెడీ అమెరికా ఆనందానికి ఫోన్ చేసిన. పైసలు వదిలితే వాళ్ళతో రెస్టారెంట్ ఓపెన్ చేస్తారట. ఫస్ట్ ఎవరు పైసలు అయితే వాళ్ళతో రెస్టారెంట్ స్టార్ట్ చేస్తారట. మరి ఇంకేంద్రా, ఆ రెస్టారెంట్ మనదే. కమలకు మనం ఇచ్చే ఆఫర్ తప్ప ఇంకో దారి లేదు. నీకు తోడుగా ఈ గుంటనక్కగాన్ని తీసుకొచ్చినావా? రే రఘుగా, మోటలు మంచిగా రాని. ఆపరా, నీ గురించి మొత్తం నాకు తెలుసు. మనం ఇక్కడికి వచ్చింది గొడవ పడ్డానికి కాదు, ఒప్పందం కోసం. ఇంకా ఒప్పందం ఏంటి? మాకు 95%, నీకు 5%. ఇంకా 1% కూడా ఎక్కేది లేదు. ఓకే, నాకు ఆ డీల్ ఓకే. ఈ డీల్ ఇంత తొందరగా ఒప్పుకుంటావు అనుకోలేదు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ.
ఈ డీల్ ఇంత ఈజీగా ఒప్పుకొని కూల్ డ్రింక్ పార్టీ ఇస్తున్నావంటే నాకు డౌటే. ఇందులో ఏదో కలిపాననే కదా నీ డౌటు. అయితే ఫస్ట్ మేమే తాగుతాం, ఇటివ్వు. ఏం కలిపావు ఇందులో? పాయిజన్. ఇప్పుడు ఆ పాయిజన్ మీ బ్లడ్లో కలుస్తుంది. దాంతో మీరు హత్య అనుకోరు, నార్మల్ డెత్ అనుకుంటారు. మీ బాడీలను పోస్ట్ మార్టం చేసినా కూడా ఈ పాయిజన్ బయటపడదు. రిపోర్ట్లో హార్ట్ అటాక్ అని వస్తుంది. దాంతో నేను ఎప్పటికీ పోలీసులకు దొరకను. ఈ బాడీలను తీసుకెళ్లి వాళ్ళ బెడ్ల మీద పడి హార్ట్ అటాక్ తో చచ్చారనుకుంటారు. ఓకే, నువ్వు వెళ్ళు.